హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. చాలామంది ఇప్పుడున్న ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే వెయిట్ గెయిన్. చాలామంది అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనము త్వరగా తగ్గించుకోవాలంటే మన ఇంట్లోనే ఈజీగా మనం తగ్గించుకోవచ్చు. సో దాని గురించి మనకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు వంటింటి వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. హాయ్ సార్. హాయ్ అమ్మా. సార్, ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్‌లో వెయిట్ గెయిన్ ఒకటి. అంటే చాలామంది జాబ్స్‌కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, బయట ఫుడ్‌కి అలవాటు పడుతున్నారు. సో దీనివల్ల వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. దానికి సంబంధించి వెయిట్ లాస్ అవ్వడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి సార్? అసలు దీనికి రీజన్స్ ఏంటంటారు? సో దీని పేరేమా ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఒబెసిటీ అనేటువంటి పేరుతో పిలుస్తారమ్మా. అంటే ఉండవలసినటువంటి బరువు కంటే 10 కేజీలు పెరిగితే ఓవర్ వెయిట్ అని, 10 కేజీలు దాటి పెరిగితే అంటే 20 కేజీల వరకు పెరిగితే ఒబెసిటీ అని చెప్పేసి, అంతకంటే దాటి పెరిగితే మార్బిడ్ ఒబెసిటీ అని చెప్పేసి పేరుతో పిలుస్తుంటారమ్మా. అసలుకి అన్ని భాషలో ఓబ్ అంటే అతిగాని, ఓసిస్ అంటే తినడం. సో 100లో 90% మందిలో అతిగా తినడం వల్ల కలిగేటువంటి సమస్య కాబట్టి దీన్ని ఒబెసిటీ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారమ్మా. సో ఈ రోజుల్లో వివిధ కారణాల రీత్యా మనం తినేటువంటి ఫుడ్డు ఎక్కువైపోయింది, చేసేటువంటి పని తక్కువైపోయింది. కాబట్టి ఈ యొక్క కారణం వల్లనే ఎక్కువ శాతం మందిలో ఈ యొక్క వెయిట్ గెయిన్ అనేది జరుగుతుందమ్మా. అంటే ఇప్పుడు పుట్టిన పిల్లల దగ్గర నుండి పుట్టడమే వెయిట్ గెయిన్‌తో పుడుతున్నారు కదా సార్. దీనికి రీజన్ ఏమై ఉంటుంది? సో దీనికి రీజన్ చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఈ రోజుల్లోమా ఒకరో ఇద్దరు పిల్లలు పుట్టేటువంటి పరిస్థితి ఏర్పడిందమ్మా. సో వీళ్ళ కోసం అని చెప్పేసి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆ గర్భవతిని అతి గారాబంగా చూసుకోవడం మొదలుపెట్టడం జరిగింది. అంటే గర్భవతికి అంటే గర్భం దాల్చినప్పటి నుంచి, గర్భవతి అని తెలిసినప్పటి నుంచి ఒక్క అడుగు కదిలేటువంటి పరిస్థితి లేకుండా అన్ని సకల సదుపాయాలు సౌకర్యాలు కలిగేసేటువంటి పరిస్థితి చేయడము అవగాహన లోపంతో పెద్దలు చేసేటువంటి మొట్టమొదటి పొరపాటమా. కాబట్టి మరి జీవధర్మాల్లో భాగంగా, దేహధర్మాల్లో భాగంగా, స్త్రీలలో వాళ్ళ యొక్క ధర్మాల్లో భాగంగా గర్భం దాల్చడం కూడా ఒక జీవధర్మం. అలాంటి జీవధర్మాన్ని మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఆర్టిఫిషియల్గా భావించేసేసి అతి గారాభంగా ఆ యొక్క వ్యక్తిని, ఆ యొక్క గర్భవతిని చూడడం చేత మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయమ్మా. కాబట్టి మినిమం ఎక్సర్సైజు, తీసుకునే ఆహార విధి విధానాలు వాళ్ళకు జాగ్రత్తగా చెప్పేసేసి ఆ పద్ధతిలో పాటించడం వల్ల ఆ యొక్క ప్రభావం చేత పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. మరి గర్భవతికి ఎలాంటి ఎక్సర్సైజ్ లేదు, మరి పిల్లలు బాగుండాలా, ఆమె బాగుండాలనే ఉద్దేశంతో మరి ఇంటి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, అదేవిధంగా బంధువులు, శ్రేయోభిలాషులు మంచి ఫుడ్, రకరకాల ఆహారం తీసుకుంటుంటారు, బలవంతంగా ఇస్తుంటారు. శారీరక శ్రమ లేకపోయా ఫుడ్ ఇంటేక్ మరీ ఎక్కువైపోయాయి. అది కూడా పోషకరహితంగా, పోషకంగా ఇచ్చేటివి కాకుండా తెలిసి తెలియక అవగాహన లోపంతో మరి గర్భవతికి కూడా ఇబ్బంది పెట్టేటువంటి ఆహార పదార్థాలే ఎక్కువ శాతం మందులు ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం చేత, దీంతోపాటు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు విచ్చలవిడిగా విచక్షణ రహితంగా వైద్యుల సలహా లేకుండా వాడడం చేత కూడా ఈ యొక్క అన్ని ప్రభావాల చేత లోపల మరి గర్భస్థ శిశువు కూడా చాలా లావుగా, బొద్దుగా తయారై డెలివరీ కూడా గర్భస్థ శిశువు బాగా లావుగా, బొద్దుగా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంటుందమ్మా. ఇదంతా తెలిసి తెలియక అవగాహన లోపంతో, ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత పెద్దలు, తల్లిదండ్రులు చేసేటువంటి పొరపాటమ్మా. అంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కాకుండా కూడా చాలామంది పుట్టిన తర్వాత కూడా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి సార్? సో అమ్మా, దీనికి మంచి రెమెడీ చెప్తాను చూడమ్మా. ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీ ఇంచుమించు 5 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ వాడుకోవచ్చమ్మా. 5 సంవత్సరాలు దాటిన తర్వాత పెద్దలందరూ కూడా వాడుకోవచ్చు. పిల్లలు 5 సంవత్సరాల పిల్లల నుంచి మొదలుపెట్టి వాడుకోవచ్చు. సింపుల్ రెమెడీ చెప్తానమ్మా. నిజంగా ఇది చెప్తే దీంట్లో అన్న ఔషధ గుణాలు ఉన్నాయి, ఇంత సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పేసి మీకు ఆశ్చర్యం వేస్తుందమ్మా. ఇది కూడా శాస్త్రీయంగా కూడా నిరూపణ అయిందమ్మా. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధాలు ఉన్నటువంటి ఈ యొక్క రసాయన తత్వాలు ఈ ఫ్యాట్ లాస్కి ఎలా ఉపయోగపడతాయి అనేది శాస్త్రీయంగా కూడా రుజువైందమ్మా. సో దీనికి ఎలాంటి పదార్థాలు కావాలంటే వాము, దీన్ని అజవాయును, ఓము అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారమ్మా. ఈ యొక్క వామును తెచ్చుకొని శుభ్రం చేసేసి, వేయించేసేసి 100 గ్రాములు ఆ చూర్ణం చేసి చేసుకున్నటువంటి చూర్ణాన్ని ఒక 100 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా కరక్కాయ అంటే కన్నతల్లి గుర్తొస్తుందమ్మా. అంటే కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయ అని. సో కరక్కాయ ఈ వ్యాధి తగ్గించదు, ఈ వ్యాధి తగ్గిస్తుంది అనేది ఏం లేదమ్మా. ప్రతి వ్యాధికి కరక్కాయ అద్భుతంగా పనిచేస్తుంది. తల్లి ఏ విధంగా అయితే తన పిల్లలను సమర్థవంతంగా, ఆరోగ్యవంతంగా, చైతన్యవంతంగా తీర్చిదిద్దగలదు, అదేవిధంగా కరక్కాయ అనేటువంటి కన్నతల్లి
మనకు ఔషధ రూపంలో దొరికేటువంటి కన్నతల్లి కూడా మన దేహంలో వచ్చేటువంటి అనారోగ్య సమస్యలన్నీ తుంచివేయడంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు కూడా సదా కాపాడుతూ సదా రక్షిస్తూ ఉంటుందమ్మా. సో కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఓకే. చివరగా దాల్చిన చెక్క చూర్ణం అమ్మా, మంచి దాల్చిన చెక్క తెచ్చుకొని చూర్ణం చేసేసి ఒక 10 గ్రాములు దాల్చిన చెక్క చూర్ణం తీసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి చెప్తాను చూడమ్మా, వాము చూర్ణము 100 గ్రాములు, కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం 50 గ్రాములు, దాల్చిన చెక్క చూర్ణం 10 గ్రాములు. ఈ 3 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత, రాత్రి ఆహారం తర్వాత ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళలో కానీ లేకపోతే పల్చటి తాజా మజ్జిగలో కానీ 1/2 స్పూను ఈ యొక్క చూర్ణాన్ని వేసేసి రోజు 2 సార్లు తాగుతున్నారు. ఇది పెద్దల డోసు. చిన్నపిల్లలైతే నేను ఇంతకుముందే చెప్పాను కదా, 5 సంవత్సరాలు దాటినటువంటి పిల్లలందరూ వాడుకోవచ్చు అని చెప్పేసి. 5 సంవత్సరాలు దాటినటువంటి పిల్లలైతే మరి 1/2 టీ స్పూన్ అలా కాకుండా కేవలము 4-5 చిటికలు, చిటిక అంటే తెలుసు కదమ్మా, పించ్, ఇలా ఒక్కసారి పట్టుకుంటే 2 వేళ్ళకి ఎంత పౌడర్ వస్తుందో అంత పౌడర్ అమ్మా. ఒక 4-5 చిటికలు ఇలా చేతి వేళ్ళది 2 వేళ్ళు తీసేసుకొని తేనెతో కానీ కాస్త నీళ్ళలో కానీ కాస్త మజ్జిగతో కానీ ఎలాగైనా వాడుకోవచ్చమ్మా. ఈ విధంగా రోజు 2 సార్లు 5 సంవత్సరాలు దాటినటువంటి పిల్లలు, మరి వయస్సు పెరిగే కొద్దీ పిల్లలు కూడా ఎక్కువ డోస్ పెంచవచ్చమ్మా. ఇప్పుడు నేను 4-5 చిటికలు చెప్పాను, ఇంకా కాస్త పెంచవచ్చు. అదేవిధంగా 1 గ్రాము 1.5 గ్రామ్ వరకు కూడా వాడుకోవచ్చమ్మా. సో వయస్సును బట్టి, వ్యాధి యొక్క తత్వాన్ని బట్టి, వ్యాధి యొక్క అవస్థను బట్టి ఈ యొక్క డోసును వాడుకుంటే సరిపోతుంది. సర్వసాధారణంగా పెద్దలందరూ కూడా నేను చెప్పినటువంటి ప్రమాణంలో రోజు 2.5 గ్రామ్స్ అంటే 1/2 టీ స్పూన్ మార్నింగు, 1/2 టీ స్పూన్ నైటు వాడుకోవడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎన్ని డేస్ వాడాలి సార్? ఇది చాలా రోజులు వాడుకోవచ్చమ్మా. దాదాపు 3 మాసాలు 6 మాసాలు వాడినా ఇబ్బంది ఉండదమ్మా. అంటే దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్? అందుకేమ్మా ఈ మందు కూడా ఏం చేస్తారంటే వాము ఎక్కువ శాతం ఉంది కాబట్టి వాము ఎక్కువ రోజుల పాటు వాడుకోవడం వల్ల కొంతమందిలో డ్రై స్కిన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట. సో అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు కొన్నాళ్ళ పాటు ఆపేసేయాలి. లేకపోతే రెగ్యులర్గా 6 మాసాలు వాడేసేసి మళ్ళీ 1 మంత్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ వాడుకుంటూ ఉండొచ్చమ్మా. ఈ విధంగా వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. శాస్త్రీయంగా కూడా వాములో థైమాలు, ఫ్లావనాయిడ్స్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు, రసాయన తత్వాలు ఫ్యాట్ మెటబాలిజాన్ని చాలా స్పీడప్ చేస్తాయని చెప్పేసి పరిశోధనలో రుజువైందమ్మా. అదేవిధంగా కరక్కాయలు ఉన్నటువంటి అరమినో గెలాక్టాన్స్, చెబులిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఫ్యాట్ బర్నింగ్కి ఉపయోగపడతాయని చెప్పేసి, దేహంలో ఎక్కడ ఎక్కువగా సంచితమైన ఫ్యాట్ ఉన్నప్పటికీ కరిగించేందుకు ఉపయోగపడతాయని చెప్పేసి కూడా పరిశోధన నిరూపణ అయిందమ్మా. అట్లే దాల్చిన చెక్కలో ఉన్నటువంటి సినమాల్డిహైడ్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. ఇప్పుడు ఈ టిప్స్తో పాటు మనం తీసుకునే ఫుడ్ ఎలా ఉండాలి సార్? సో ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోవాలి. తర్వాత రాత్రి అర్లీగా ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలమ్మా. సో రాత్రి అట్ ఎనీ కాస్ట్ 6-6:30 మ్యాక్సిమం 7 లోపు ఆహారం తీసుకోవాలమ్మా. నెక్స్ట్ డే దాదాపు 8-9 వరకు కూడా మౌత్ లాక్. ఓకే. అంటే ఇప్పుడు చిట్కాలతోని, ఇప్పుడు మీరు చెప్పిన ఫుడ్తోని మొత్తం వెయిట్ లాస్ అవ్వచ్చా సార్? ఇంకేమైనా ఎక్సర్సైజెస్ కానీ అలా ఏమైనా చేయొచ్చా? అదేమ్మా, దీనికి ఏంటంటే ఆహారపరంగా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. అదేవిధంగా ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్ ఫుడ్ బాగా తగ్గించేసేయాలి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ ఆల్మోస్ట్ మానేయడం మంచిది. దీంతోపాటు ఎక్సర్సైజ్ అమ్మ, వారంలో 5 రోజుల పాటు వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ ఏది ఎవరికి ఎప్పుడు ఎలా వీలైతే అలాగా రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ వారంలో 5 రోజుల పాటు అరగంట నుంచి 30 గంట మినిమం ఎక్సర్సైజ్ చేయడం నేర్చుకోవాలమ్మా. సో వీటి వల్ల భవిష్యత్తులో కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఆహార సేవన ఉండాలి. అదేవిధంగా ఎక్సర్సైజ్ నేను చెప్పినటువంటి పద్ధతిలో చేస్తూ నేను చెప్పినటువంటి యొక్క టిప్ను ఫాలో కావడం వల్ల చాలా చక్కటి ఫలితము, శీఘ్రంగా సత్వరమే సమర్థవంతం కలిగేదానికి అవకాశం ఉంటుందమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.